చిన్న పిల్లలున్న ప్రతి పేరెంట్‌కి ఈ వీడియో ఒక వార్నింగ్. వీడియో చూసే ప్రతి పేరెంట్, ప్రతి ఒక్కరు ఈ వీడియోలో తప్పెవరిదో నాకు కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మారతారని నా నమ్మకం. ఇది ఒక రియల్ స్టోరీ. ఒక అబ్బాయికి కోర్టు ఉరిశిక్ష వేసింది. జడ్జి అడిగాడు, "నీ ఆఖరి కోరిక ఏంటి" అని. వాడేమన్నాడో తెలుసా? "నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరి తీయండి" అని చెప్పాడు. ఇది విన్నప్పుడు జడ్జి షాక్ అయ్యాడు. కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. కానీ వాడు ఆ మాట ఎందుకు చెప్పాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే వాడు చెప్పిన రీజన్ 90% మన పేరెంట్స్ రోజూ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్ ఈ వీడియో చూడాలి. ఈ స్టోరీలో ఉన్న నిజం మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాడు. 10 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకు. అమ్మా నాన్నకి వాడంటే ప్రాణం. వాడు ఏం చేసినా ముద్దుగా చూసుకునేవాళ్ళు. ఏ తప్పు చేసినా చిన్నపిల్లాడని నవ్వుకునేవారు. చిన్న వయసులో పిచ్చి పనులు చేస్తే తిట్టలేదు. అల్లరి చేస్తే నా కొడుకు చాలా స్మార్ట్, చాలా గ్రేట్ అని మురిసిపోయారు. కానీ ఆ గారం తర్వాత ఏమైందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆ అబ్బాయి జడ్జి గారితో చెప్పిన మాటలు. గౌరవనీయులైన జడ్జి గారు, చిన్న వయసులో నేను పిచ్చి పనులు చేస్తుంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను ఎంత అల్లరి చేసినా నన్ను ఎప్పుడు తిట్టలేదు. టీనేజ్ వచ్చేసరికి తప్పుడు ఫ్రెండ్షిప్ చేశాను. వ్యసనాలకి బానిసయ్యాను. ఇంట్లో డబ్బులు దొంగతనం చేశాను. అమ్మ నగలు బీరువాలో ఉన్నవి తెలియకుండా అమ్మేసి జల్సా చేశాను. ఇలా వాళ్ళ ప్రేమని, గారాబాన్ని అలుసుగా తీసుకుని ఎన్నో ఘోరమైన పనులు చేశాను. వాళ్ళకి ఏ రోజు కూడా ప్రశాంతత లేకుండా చేశాను. ఇవన్నీ తర్వాత వాళ్ళకి తెలిసినా కూడా ఇంట్లో అమ్మా నాన్న నన్ను కంట్రోల్ చేయలేదు, పనిష్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు? ఎందుకంటే నేను లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకుని అని. నేను అల్లరి చేసిన రోజే, తప్పుడు పనులు చేస్తున్నాను అని తెలిసిన రోజే పనిష్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. నేను ఈ వ్యసనాలకు అలవాటు చేసుకుంటున్నాను అని తెలిసిన రోజే నాకు పాకెట్ మనీ ఇవ్వకుండా నాకు భయం చెప్పుంటే బాగుండేది. నేను ఒక్కడనే కొడుకునని గారాబం చేయకుండా ఉంటే నేను ఈ రోజు ఈ పరిస్థితిలో మీ ముందు ఉండేవాడిని కాదు. నేను మారతాను అనుకున్నారు. కానీ నేను ఎలా మారాలో ఏనాడు నాకు చెప్పలేదు. ఎవరూ చెప్పలేదు. పైగా నేను తప్పు చేసిన ప్రతిసారి వాళ్ళు నాతో మాట్లాడే విధానం బుజ్జగిస్తూ ఇలా చేయకమ్మా అని బ్రతిమలాడేవారు. దాంతో వాళ్ళ బలహీనత నాకు అర్థమైంది. నేను ఒకే ఒక్క కొడుకుని కనుక నేను ఏం చేసినా నన్నేమీ అనరనే ధైర్యంతో ఘోరమైన తప్పులు చేశాను. ఒకసారి ఇక్కడ ఆగండి. ఇది వినడానికి ఒక స్టోరీ అనుకుంటున్నారా? కానీ ఇది మన చుట్టూ ఉన్న రియాలిటీ. మీ ఇంట్లోనో లేదా మీ బంధువుల ఇంట్లోనో ఈ స్టోరీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఎంత ఘోరం అంటే నేను చెప్పబోయే తర్వాత 4 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ విన్నాక మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టోరీలోకి వద్దాం. ఉద్యోగం కూడా లేని, ఏ బాధ్యత లేని నాకు పెళ్లి చేస్తే మారతానని అనుకువగా ఉన్న అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేసి వదిలించుకున్నారు. నా ప్రవర్తన, అలవాట్లతో ఏ రోజు నా భార్యకి ప్రశాంతత లేకుండా చేశాను. అష్ట కష్టాలు పెట్టాను. ఇన్ని తప్పులు, పాపాలు, ఘోరాలు నేను చేయడానికి కారణం గారాబం చేసి చెడగొట్టిన నా తల్లిదండ్రులే. కాబట్టి నాకన్నా ముందు వాళ్ళనే ఉరితీయండి అన్నాడు. ఫ్రెండ్స్, అతని మాటల్లో ఒక్కటైనా తప్పుందా? నిజంగా అసలు తప్పెవరిది? సరైన వయసులో క్రమశిక్షణలో పెట్టని ఆ తల్లిదండ్రులదా లేక ఆ అబ్బాయిదా? ఒక సామెత ఉంది, మొక్కే వంగనిది మానే వంగదు అని. చిన్న వయసులో తప్పు చేస్తే తప్పని చెప్పకుండా గారం చేసి వయసొచ్చాక వాడే మారతాడు, వాడే తెలుసుకుంటాడు అని వదిలేస్తే, వాడు చేయకూడని తప్పు చేస్తే దానికి కారణం ఎవరు? వాడా లేదా ఆ తల్లిదండ్రులా? ఇప్పుడు నేను మీకు 4 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకు తెలిసిన ఫ్యామిలీస్‌లోనే జరిగింది. ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఒక్కగానొక్క కొడుకు 10th పాస్ అయ్యాడు. నాకు బైక్ కొంటేనే నేను కాలేజీలో జాయిన్ అవుతాను, లేదంటే నేను చదువు మానేస్తానని బెదిరించాడు. వాడు చదువు మానేస్తాడేమో అని అప్పు చేసి మరి బైక్ కొన్నారు. కానీ అప్పుడే ఆ పేరెంట్స్, ఇంటర్‌లో నీకు బైక్ ఎందుకు? నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా? లేదా బైక్ మీద స్టైల్ కొట్టడానికి వెళ్తున్నావా? చదువుకోవాలనుకుంటే కాలేజీకి వెళ్ళు, లేదంటే మానేయి అని స్ట్రాంగ్‌గా, ఖచ్చితంగా చెప్పుంటే వాడు కంపల్సరీ కాలేజీకి వెళ్ళేవాడు. ఆ అబ్బాయికి బౌండరీస్ తెలిసేవి, లిమిట్స్ అర్థమయ్యేవి. కానీ పేరెంట్స్ భయపడ్డారు. ఆ భయం పేరెంట్స్ వీక్‌నెస్. ఆ వీక్‌నెస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం పిల్లలు ఇట్టే నేర్చుకుంటారు. పేరెంట్స్ బైక్ కొన్నారు. వాడు ఓవర్ స్పీడ్‌లో డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసుకుని కాలు విరగ్గొట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, తప్పెవరిది? ఒక చిన్న ఫ్రాక్చర్‌తో తప్పించుకున్నాడు. కానీ అదే ప్రాణాలు పోయుంటే, లేదా ఇంకొకరి ప్రాణాలు తీసుంటే పేరెంట్స్ భరించగలరా? సెకండ్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి బిలో యావరేజ్ స్టూడెంట్. ఊళ్ళో కాలేజెస్ ఉన్నా నేను హైదరాబాద్ కాలేజీలోనే జాయిన్ అవ్వాలి అని పట్టుబట్టింది. పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా కష్టం. హైదరాబాద్‌లో హాస్టల్ ఫీజు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అంతా కలిపితే వాళ్ళకి కొంచెం హెవీ బర్డెన్ అవుతుంది.
కానీ ఆ అమ్మాయి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసింది. నాకిక్కడ చదువుకోవాలని లేదు. హైదరాబాద్‌కి పంపకపోతే నేనేం చేసుకుంటానో నాకు తెలీదని బెదిరించింది. పేరెంట్స్ భయపడ్డారు. అప్పులు చేసి హైదరాబాద్ పంపించారు. ఏ రోజు కాలేజీకెళ్తుందో, ఏ రోజు వెళ్ళదో, అసలు ఎగ్జామ్స్ పాస్ అవుతుందో లేదో కూడా పాపం మా ఫాదర్‌కి తెలీదు. ఫ్రెండ్స్‌తో ఔటింగ్స్, మనీ కోసం ఎగ్జామ్ ఫీజ్ కట్టాలని చెప్పి ఫాదర్‌కి అబద్ధాలు. హాస్టల్‌లో ఫుడ్ బాగున్నా బయటే ఖర్చు పెట్టి తినేది. ఇక్కడ ఒకసారి ఆగండి. ఇక్కడ ఎవరిది తప్పు? ఆ అమ్మాయిది తప్పా? 100% ఆ అమ్మాయిదే తప్పు. కానీ ఆ సిట్యుయేషన్ క్రియేట్ చేసింది ఎవరు? చిన్నప్పటి నుంచి ఏదడిగితే అది ఇచ్చి, కుదరదు, వద్దు అనే మాట ఇంట్లోనే లేకుండా చేసిన ఆ పేరెంట్స్‌ది. ప్రతి పేరెంట్‌కి ఒక మాట. మీరు సరైన శ్రద్ధ తీసుకోలేనప్పుడు మీ పిల్లలు ఎలా ఉన్నా, తర్వాత ఏ తప్పు జరిగినా మీకు అడిగే అర్హత లేదు. నచ్చిన కాలేజీలో వేరే ఊళ్ళో జాయిన్ చేస్తేనే మీ బాధ్యత తీరిపోలేదు. కాలేజీకి వెళ్తుందా లేదా? ఎగ్జామ్స్ పాస్ అవుతుందా లేదా? ప్రతీదీ శ్రద్ధ తీసుకోవడం పేరెంట్స్‌గా మీ రెస్పాన్సిబిలిటీ. నో చెప్పడం క్రూయాలిటీ కాదు. నో అనడం మీ రెస్పాన్సిబిలిటీ. ప్రతి పేరెంట్ నేర్చుకోవాల్సిన మోస్ట్ పవర్‌ఫుల్ వర్డ్ నో చెప్పడం. థర్డ్ ఎగ్జాంపుల్. నా కొలీగ్ వాళ్ళ తమ్ముడు క్రికెట్ బెట్టింగ్స్‌కి అడిక్ట్ అయ్యాడు. ఇంట్లో అమ్మ గాజులు తాకట్టు పెట్టి మరీ బెట్టింగ్స్‌లో పోగొట్టుకున్నాడు. పేరెంట్స్ ఏం చేశారు? మానేస్తాడులే, మెల్లగా వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు అని ఇగ్నోర్ చేశారు. హోప్ పెట్టుకున్నారు. కానీ హోప్ ఎప్పటికీ స్ట్రాటజీ కాదు. మారతాడనుకున్నారు. కానీ ఎలా మారాలో ఏనాడూ చెప్పలేదు. ఇక్కడ పేరెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు. కానీ యాక్షన్ తీసుకోలేదు. తెలిసినా కూడా ఊరుకున్నారు. అది ప్రేమ కాదు. మీ నెగ్లిజెన్స్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను 3 నెగెటివ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు ఒక పాజిటివ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లల లైఫ్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసే ఎగ్జాంపుల్ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, లిటరేచర్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకసారి చిన్న వయసులో ఠాగూర్ ట్రైన్‌లో ప్రయాణం చేయాల్సొచ్చింది. ఆ సమయంలో ఆయన వయసుకి ఫుల్ టికెట్ తీసుకోవాలి. కానీ డబ్బులు కొంచెం మిగలాలనుకుని తన వయసు తక్కువగా చెప్పి హాఫ్ టికెట్ తీసుకొని జర్నీ చేశారు. ఇంటికొచ్చాక తన దగ్గర మిగిలిన డబ్బులు తన ఫాదర్‌కి ఇచ్చారు. అప్పుడు ఆ ఫాదర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ అడిగారు, "నువ్వు ట్రైన్ జర్నీ చేసొస్తే నీ దగ్గర ఇంత డబ్బులు మిగలకూడదు. ఇవి ఎలా మిగిలాయి" అని. అప్పుడు ఠాగూర్ గారు గర్వంతో ఏం చెప్పారో తెలుసా? "నేను ఒక తెలివైన పని చేశాను నాన్న. నా వయసు తక్కువగా చెప్పి నేను హాఫ్ టికెట్ తీసుకుని జర్నీ చేశాను. అందుకే డబ్బు మిగిలింది" అని. అది విన్న వెంటనే వాళ్ళ ఫాదర్ ఏం చేశారో తెలుసా? ఆయన ఠాగూర్‌నేం పొగడలేదు, బాగా చేశావని మెచ్చుకోలేదు. దానికి బదులుగా ఆయన వెంటనే ఒక లెటర్ రాశారు. ఆ లెటర్‌లో ఏం రాశారో తెలుసా? "మా అబ్బాయి తన నిజమైన వయసు దాచిపెట్టి హాఫ్ టికెట్ తీసుకుని ప్రయాణం చేశాడు. అందువల్ల మిగిలిన డబ్బులు, అలాగే పెనాల్టీ ఫైన్ మీకు తిరిగి పంపిస్తున్నాను" అని. ఆ డబ్బులు అండ్ పెనాల్టీ, ఆ లెటర్ ఠాగూర్ గారి చేత్తోనే స్టేషన్ మాస్టర్‌కి పంపించారు. ఆ రోజు ఠాగూర్ గారు ఒక గొప్ప లెసన్ నేర్చుకున్నారు. నిజాయితీ లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకు అర్థమైంది. తర్వాత అదే పిల్లవాడు ప్రపంచంలో ఒక గొప్ప కవి అయ్యాడు. లిటరేచర్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ భారతీయుడు అయ్యాడు. అదే ఒకవేళ ఠాగూర్ గారి ఫాదర్ తెలివైన పని చేశావని ఠాగూర్ గారితో అనుంటే ఠాగూర్ గారు ఏమయ్యేవారు? ప్రతి తల్లిదండ్రులకి నా సిన్సియర్ రిక్వెస్ట్, చిన్న తప్పైనా తప్పే. పిల్లల్ని ప్రేమించండి. పిల్లలు తప్పు చేస్తే పొగడొద్దు, వెనకేసుకు రావద్దు. వాళ్ళ తప్పులకి మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారని వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఏ తప్పు చేయడానికైనా భయపడరు. చిన్నప్పుడే నిజాయితీ నేర్పాలి. ఎందుకంటే చిన్నప్పుడు నేర్పిన విలువలే మొత్తం జీవితాన్ని మార్చేస్తాయి. పిల్లల్ని కొట్టమని చెప్పట్లేదు. అలాగే డిసిప్లిన్ పేరుతో హింసించమని చెప్పట్లేదు. కానీ సరైన టైంలో నో చెప్పాలి. తప్పు చేస్తే కాన్సిక్వెన్సెస్ చూపించాలి. బౌండరీస్ సెట్ చేయాలి. అలాగే తప్పు చేస్తే అమ్మా నాన్న ఊరుకోరు అని వాళ్ళకి చిన్నప్పుడే తెలియాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీలో తప్పెవరిదో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.